विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे हरिः ओम् सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांति। ఏంటి ఏం చేస్తున్నారు? రాసుకుంటున్నాను. 30 సంవత్సరాల నుంచి రాసింది చాలు. ఇంతకీ ఏం రాస్తున్నారు? రాకపోట అది రాసిన కాస్త పుణ్యమైన వచ్చేది. నేను రాస్తున్నది పోయిన నెలలో మన ఇంటికి జమా ఖర్చు. మీరు ఎంత రాసి రాసి రాసినా మిగిలినది ఏమైనా ఉందా? రాష్ట్ర బడ్జెట్ లా కాగితాల మీద తప్ప కరెన్సీలో కనిపించడం. మరి ఆ దానికి రాయడం ఎందుకు? ఇదిగో ఆ వంటగదిలో నిలబడి నా కాలు లేకపోతున్నాయి. వంటలోకి వస్తున్న సాయం చేద్దరు. వంట నాకే తెలుసునని సాయం చేయమంటున్నావు? మహానుభావ, నేను మిమ్మల్ని వంట చేయమంటలేదు. వంటకి కావాల్సిన కాయగూరలు ఉల్లిపాయలు కాస్త కోసి ఇవ్వండి చాలు అంటున్నాను. బాగుందో ఈ రోజు కూరలు పోయమంటావు, రేపు వంట చేయమంటావేమో. ఇంట్లో కూర్చొని రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? వంట చేయడం నేర్చుకుంటే తప్పేట. నా చేత కర్రీ పాయింట్ పెట్టించే ఆలోచనలో ఉన్నావు అన్నమాట. అబ్బా, ఐడియా బాగుందండి. ఒక 4 కూర పొట్లాలు కట్టుకొని అలా వెళ్ళి ఆ సెంటర్లో నిలబడాలనుకోండి, చిటికలో అప్పుడైపోవు. అంతేనా? తక్కువలో పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి కూరలో అని అరుస్తూ రమ్మంటావా? అబ్బా, రిటైర్ అయిన తర్వాత మీకు మంచి మంచి ఐడియా వస్తున్నాయి చూడండి. మీ బిజినెస్ ప్రపోజల్ వరకు వచ్చే ఆ ప్రయత్నంలోనే ఉన్నాం నాన్నగారు. 5 లక్షలు ఉంటేనే కానీ అయ్యేటట్లేదు. 5 లక్షలా? 5 లక్షలు ఈ రోజుల్లో ఏపాటి సెంట్రల్లో కాకపోయినా కాస్త దూరంగా షాప్ అద్దెకి తీసుకున్నా 2-3 లక్షలు అడ్వాన్స్గా అడుగుతాం. ఇంకా కంప్యూటర్స్కి ఫర్నిచర్కి ఎంత లేదమ్మా 2 లక్షలు పైన అవుతుంది. అన్ని లక్షలు పెట్టి వ్యాపారం చేసే కన్నా ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు కదా. ఉద్యోగాలు ఎక్కడున్నాయమ్మా? అన్ని కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలే. జీతం తక్కువ, శాలరీ ఎక్కువ. అదే నెట్ సెంటర్ పెట్టుకుంటే 5,000 వరకు సంపాదించవచ్చు. ఇష్టపడే కొద్ది ఫలితం అన్నమాట. నిజమే, కానీ ఇప్పుడు 5 లక్షలు ఎవరిస్తారు, ఎలా వస్తాయి? కొని చేయలేకపోయావా? అది జరిగింది. కష్టపడి పైకి వచ్చే వాళ్ళకి ఎవరు లోన్లు ఎగ్గొట్టే వాళ్ళకి ఇస్తారు. కానీ లోన్ కావాలంటే షాపు చూపించాలంటే షాపు వాడు 2 లక్షలు అడ్వాన్స్ అవుతుంది. నాన్నగారు సర్వీసులో లేరు కదమ్మా. పోనీ వచ్చే పెన్షన్ మీద తీసుకున్నాము అంటే 1-2 లక్షలకి మించి ఉన్నట్టున్నాను. అదే ఆలోచిస్తున్నాను. నాన్నగారు మీ ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే లక్షల్లో ఇచ్చే ఫ్రెండ్స్ ఉన్నారబ్బా. మీరే ఎలాగన్నా చూడాలి, లేకపోతే నా భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఇటు ఉద్యోగం లేక, ఇటు వ్యాపారం లేక, శాతకాలం వల్ల బతకడం కన్నా చావడం మంచిది. మన ఇంటి పరిస్థితులు నీకు తెలియలేదు. ఏదైనా చిన్న ఉద్యోగం. నేను ఉద్యోగం చెయ్యను అంటలేదు. ఉద్యోగం కోసం తిరిగి సరే సొంతంగా బిజినెస్ పెట్టుకుని నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను. నాకు 5 లక్షలు కావాలి అంతే. నమస్తే బాబు. మీ అన్నయ్య గారు వచ్చారు. కాఫీ తీసుకురా. ఈ మర్యాదలకి ఏమీ తక్కువ లేదు. మీరిచ్చిన కాఫీ తాగి కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ భుజాల మీద చేతులు వేసుకుని
చెమ్మ చెక్కరేసి మొక్క అంటూ చెట్టా పట్ట తీసుకుని తినడానికి వచ్చాను అనుకున్నారా? మాట కోసం, మీరిచ్చిన మాట కోసం వచ్చాను. ఏం మాట అన్నయ్య గారు? మర్చిపోయినా లేక మర్చిపోయినట్టు నటిస్తున్నారా? ఆడవాళ్ళకి మతిమరుపు ఎక్కువట, కానీ మీరు మహారాజు. గుర్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి అయితే నాది నాకు ఇచ్చేస్తే ఇది మీకు ఇవ్వాలంటే ఉండాలి కదండి. ఆ ముక్క మీ నాన్నగారు సంవత్సరం ఎదుటే చెప్పారు రావోయ్. పెళ్లినాటి ప్రమాణాలు మర్చిపోకూడదు. నిజమే అన్నయ్య గారు, కానీ డబ్బు కాస్త ఇబ్బందిగా ఉంది. ఇబ్బందా? ఈ రోజుల్లో ఇబ్బంది ఎవరికి ఉండదమ్మా. పిల్లాడికి ఎల్కేజీలో సీట్లు రాలేదని తల్లిదండ్రులకి ఇబ్బంది, చదువుకున్న ఉద్యోగం రాలేదని, ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్ రాలేదని ఇబ్బంది, రాజకీయ నాయకులు సీటు రాలేదని, సీటు వచ్చిన తర్వాత మంత్రి పదవి రాలేదని ఇబ్బంది. ఎవడ ఇబ్బందులు ఆడుకుంటాయమ్మా. మీరు మాత్రం మీ అమ్మాయికి పెళ్లి చేసి హాయిగా చేతులు చూపిస్తారు. త్వరగా నాకు తీరిపోతుంది. అదే మాట్లాడి నిజాలమ్మా, నిజాలు, మంచి నిజాలు. ఇది ఇష్టపడే కదా పెళ్లి చేసుకుంది. నేను ఇష్టపడి చేసుకోలేదు, నా కొడుకు ఇష్టపడి చేసుకున్నాడు. మనిషికి ఏ జబ్బు వచ్చినా రాకపోయినా వయసు వచ్చేసరికి ప్రేమ అని అంటున్నాం ఒకటి తగులుకుంటుంది. ప్రేమ పెళ్ళి అన్నాడు, చేయకపోతే చస్తాను అన్నాడు. కొడుకు చావడం ఇష్టం లేక మీ అమ్మాయితో లగ్నానికి ఒప్పుకున్నప్పుడే చెప్పాను, మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా కట్నం మాత్రం 10 లక్షలు ఇచ్చి తీరాలి అని. దానికి ఒప్పుకునే కదా, ఒప్పుకునే కదా బాజారు పట్టించాను. బాజారు నిజమే అనుకోండి. అనుకోండి. పెళ్లి టైంలో మీ దగ్గర డబ్బు లేదని తెలుసు కాబట్టి డబ్బు వెంటనే ఇవ్వండి అని నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులే ఇస్తానంటే ఒప్పుకున్నాను. మీరు పెద్ద ఆఫీసులో ఉద్యోగం చేయలేదండి. రిటైర్ అయిన తర్వాత లక్షలు వస్తాయి అంట. చిన్న గుమస్తా. ఆ వచ్చే జీతంతో సంసారాన్ని గుర్తుగా రెట్టు అప్పు సప్పు చేసి పిల్లల్ని పెద్ద చదువులే చదివి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాతే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మీ ఆలోచన కరెక్టే, నేను కాదనడం లేదు. నా కొడుకు ఉద్యోగం వేయించడానికి నా పొలంలో సగం ముక్క అమ్మేశాను. మరి అమ్మాయికి పెళ్లి చేసి సాధనం పోల్చిన బాధ్యత నా నెత్తి మీద ఉంది కదా. మరి ఆ మిగిలిన పొలంలో ఉన్న చెక్క ముక్క అమ్మేసి అమ్మాయికి పెళ్లి చేద్దాము అంటే తర్వాత నేను నా పిల్లం ఎలా బతకాలా అన్నది కొంచెం. ఇంకా కొడుకున్నాడంటారేమో, ఈ కాలంలో దొంగ నా కొడుకుని నమ్మలేదు. పెళ్లి కోసమే చేస్తానంటూ వాడు రేపు పొద్దున పిల్లం పక్కలోకి వచ్చిన తర్వాత చూస్తాడని నమ్మకం ఏంటి? అందుకే నా తాత తగ్గ సంబంధం చూశాను. అమ్మాయికి 10 లక్షలు కట్నం అడిగారు. మీరు నాకు ఇవ్వాల్సిన 10 లక్షలు ఇచ్చేస్తే అమ్మాయికి పెళ్లి చేసేస్తాను. మొట్టమొదటి శుభలేఖ మీకే ఇస్తానండి. ఇప్పటికిప్పుడు 10 లక్షలు అంటే ఎలా అన్నయ్య గారు? అమ్మా, ఈ ఎప్పటికెప్పటి మాటలు కాదు కదమ్మా, సంవత్సరం కిందటి మాటలు. నిజమేనండి. పెళ్లిలో ఇవ్వాల్సిన కట్నం సంవత్సరం పోయిన తర్వాత ఇస్తారన్నమాట. తానొకడు తెలిస్తే దైవం వేరొకడు తెలిసిందని అమ్మాయి పెళ్లి కోసం చిట్టి వేసానండి. మరి ఆ మాట చెప్పరే బావగారు. డబ్బు రావడానికి టైం పడుతుందా? అలాగే ఆగుతారు. ఓ సంవత్సరం ఆగిన అండి, ఓ 2-3 రోజులు ఆగలేదు. డబ్బు ఎప్పుడు వస్తుందో చెప్పండి, అప్పుడే వచ్చి తీసుకుంటాను. మధ్యలో మాత్రం మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టు. మీరు ఇబ్బంది పెట్టరు, ఆ చీటీ వాడే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. వాడెవరో చెప్పండి. మనకు తెలిసిన వాళ్ళు బంధువర్గంలో చాలా మంది ఉన్నారు పోలీస్ ఆఫీసర్. వాడు మక్కలు ఎలగొట్టించి రేపు ఈ పాటికి మీ డబ్బు పువ్వుల్లో పెట్టించి ఏర్పాటు చేస్తారు. మీరు ఏం చేయాలన్నా మనిషి ఉండాలి కదండి. అంటే పోయాడా? లేదండి, పారిపోయాడు. ఆరిపోయాడా? అవునండి, ఎంతో నమ్మకస్తులని చీటీ వేశారు. ఇంట్లో ఖర్చులన్నీ తగ్గించుకొని మరీ చీటీ వేశారు. ఆ డబ్బు మీకు కట్నంలో ఇవ్వాలనుకున్నాను. పిల్లవాడికి డబ్బు ఇస్తానని చెప్పి నమ్మించి
రాత్రికి రాత్రే ఊరి వదిలి భార్య పిల్లలతో సహా వెళ్ళిపోయాడు. అవునండి గారు, జీవితంలో తేలిపోవడం తప్ప తట్టుకోలేకపోయి లేకపోతే ఈ పార్టీ మీద ఎవరు ఇచ్చేసేవాళ్ళు. వాడు ఎవడో మిమ్మల్ని మోసం చేస్తే మీరు నన్ను మోసం చేయాలని చూస్తున్నారా? అటువంటిదేం లేదండి. మరి అయితే నా డబ్బులు నాకు ఇచ్చేయండి. అంత డబ్బు నా దగ్గర లేదని చెప్తున్నామండి. ఓహో, అలాగా బాబు, ఎలాగూ పెళ్ళి అయిపోయింది కదా, కట్నం ఎవరు అంటే వీడేం చేస్తాడు అనుకుంటున్నారేమో. అసలే నా పేరు సాంబశివుడు. నాలో ఉన్న శివుడు నిద్ర లేకపోద్దు, శివుడు వాడిచ్చేస్తా. మీరు నన్ను మాట్లాడారు, నేను ఎందుకు అనుకుంటే అన్నయ్య గారు? మరి అనమనకుండానే అనేసాడా, లేక నోటి దురద? వాడి మాటలు పట్టించుకొని మీరు అపార్థం చేసుకోకండి. మా రఘుకి ఏదైనా దారి తగ్గితే మీరు డబ్బు ఇచ్చేస్తాను. ఎలాగిచ్చేస్తారండి? ఉద్యోగం చేసి బాకీ తీర్చేద్దాం అనుకుంటున్నారా, లేక పెళ్లి చేసి బాకీ తీర్చేద్దాం అనుకుంటున్నారా? ఉద్యోగం చేసి బాకీ తీర్చేద్దాము అనుకుంటే ఈ రోజుల్లో అయ్యే పనే కాదు. ఇక మిగిలింది పెళ్లి. ఇవన్నీ ఎందుకు బాగారు? మీరు నేను కలిపి ఒక ఒప్పందం కదా. ఏంటన్నయ్య గారు అది? అదేనమ్మా, మీరు నాకు 10 లక్షలు కట్నం డబ్బు ఇవ్వాలి కదా, ఆ 10 లక్షలు నేనే మీ కట్నం కింద ఇస్తాను. మా అమ్మాయిని మీ ఇంటికోళ్ళనే చేసుకోండి, మీ బరువు నా బరువు రెండు తీరిపోతాయి. అదేనమ్మా, కొన్ని మార్పు ఏమంటారు? ఏమంటావా? నేను నా కాళ్ళ మీద నిలబడ్డప్పుడే పెళ్లి చేసుకుంటాను. ముందుకు సహకరిస్తారా? డబ్బు విషయంలో అదైతే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అలా చూస్తారండి బాబు గారు, మీ వాడికి సహకారం కావాలట. సహకారం, ఆ సహకారం ఏదో చేసి ఇల్లు కొట్టించండి. మీ అక్కయితే చెప్పండి. నా మూలంగా వాడి భవిష్యత్తు నాశనం అవుతుందంటే చూస్తూ ఎలా ఒప్పుకోగలరు బాబు గారు? మీ మూలంగా మరో అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా? దీనికి ఒప్పుకోండి. కొద్ది రోజుల్లోకి పట్టండి. ఎన్నాళ్ళు ఓపిక పట్టుకుంటానండి. చూడండి, వచ్చే నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయి. మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేస్తే మా అమ్మాయికి పెళ్లి చేసేస్తాను. లేకపోతే మీ అమ్మాయి మీ ఇంట్లోనే కూర్చుంటుంది. అంత మాట అనుకోండి అన్నయ్య గారు. చూడమ్మా, ఏదైనా మీ చేతుల్లో ఉంది. మా అమ్మాయిని మీ ఇంటికి తీసుకురావడమా, మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకురావడమా ఆలోచించుకోండి. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా, ఏమి తేడా వచ్చినా తెలుసుగా, నా పేరు సాంబశివుడు. మూడో కన్ను తెరిచానంటే భస్మం అయిపోతానంటే. పెళ్లి ముహూర్తం పెట్టించుకొని మరీ వస్తా. ఆడపిల్ల తండ్రిగా నా వేదంలో తప్పు లేదు. మనం ఇస్తానన్న తప్పు లేదు. దీనికి బాధ్యులు దీనికి పరిష్కార మార్గం ఆలోచించాలి కానీ ఏ పరిష్కారానికన్నా ఇప్పుడు మనకి కావాల్సింది డబ్బు. 10 లక్షలు కావాలి. చాలు, 15 లక్షలు. 15 లక్షలు ఎందుకురా? చెల్లి కట్నం డబ్బు 10 లక్షలు, నా బిజినెస్ పెట్టుబడి 5 లక్షలు, కలిసి 15 లక్షలు. 15 లక్షలే. వెయిట్. ఇది హరిశ్చంద్రరావు గారి ఇల్లేనా? అవును, ఇదే. మీకేం కావాలి? మీరు? నా పేరు రఘు, హరిశ్చంద్రరావు గారు అబ్బాయి. వాటితో పని వచ్చాయి. గారు, నాన్నగారు, మా నాన్నగారు. నమస్కారం అండి. నా పేరు ప్రకాష్, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. రాత్రప్పుడు వచ్చారు. ఎవరో నాకు తెలియదు. నాతో నీకేం పని? మీ అడ్రస్ కనుక్కోవడానికి కాస్త కష్టపడ్డాను.
రోడ్ నెంబర్ 14-80 శివాలయం వీధి 2వ లైన్ అంటే ఆటోడైనా తీసుకొచ్చేస్తాడు. అక్కడే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. శివాలయం వీధని మర్చిపోయి రామాలయం వీధి అనేసాను. దాంతో పాపం ఆటోవాడు వీధంతా తిప్పాడు. తర్వాత గుర్తుకొచ్చింది, రామాలయం కాదు శివాలయం వీధని. లేదంటే ఇంకో గంట ముందే వచ్చేవాడిని. అలా పిలిచిపోతాడు. ఇంతకీ ఈ పని మీద వచ్చి చెప్పలేదు. మరి ఏం లేదండి, మా నాన్నగారికి వైజాగ్లో బిజినెస్, నేను మా బిజినెస్ హైదరాబాద్లో చూసుకుంటాను. ఒకరోజు మా నాన్నగారు ఒక సూట్ కేసు పట్టుకుని నా దగ్గరికి వచ్చి, నా స్నేహితుడు నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ సూట్ కేసు మర్చిపోయాడు, ఎలాగైనా ఈ సూట్ కేసు తన స్నేహితుడు తన చేయమని నాకు అప్పగించాడు. దానికి మా నాన్నగారే రావాల్సింది. ఆయనకు ఆరోగ్యం సరిగ్గా లేక ఆ పని నాకు అప్పగించాడు. నేను బిజినెస్ పని మీద తరచూ ఊరు తిరుగుతూ ఉంటాను. అలా వచ్చినప్పుడు ఇచ్చేద్దాం అనుకునేవాడు. కానీ అనుకున్న ప్రతిసారి మర్చిపోయేవాడు. నాన్నగారికి ఫోన్ చేసినంత వరకు నాకు తెలియలేదు. నాన్నగారు ఫోన్ చేసి ఎలాగైనా ఈ సూట్ కేసు తన స్నేహితుడు తన చేయమని నాకు వార్నింగ్ ఇచ్చారు. ఇంత రాత్రి అయినా తండ్రి కొడుకు ఏం చేస్తున్నారు? మా అమ్మగారు ఈ కుర్రాడేనా? ఆ సాంస్కృతిక మనిషి పంపించాడా? పొద్దున్నే భోజనం చేశాడా? కాదు, హైదరాబాద్ నుంచి వచ్చారు. హైదరాబాద్ నుంచా? హైదరాబాద్ లో మనకు ఎవరు బంధువులు కానీ చుట్టాలు కానీ లేరే? ఈయన మన బంధువుల అబ్బాయి కాదమ్మా, ఆ? నాన్నగారి స్నేహితుడి కొడుకంట. మీరు పొరపాటు పడుతున్నారు. మా నాన్నగారు వైజాగ్లో ఉంటారు, నేను హైదరాబాద్లో ఉంటాను. వైజాగ్ లో కూడా మన స్నేహితులు ఎవరు లేరే? మనం కూడా వైజాగ్ లో లేం కదా. నాకు తెలిసి నా ఫ్రెండ్స్ ఎవ్వరూ వైజాగ్లో లేరు. అందరూ ఇక్కడే ఉన్నారు. నేను పుట్టి పెరిగింది విజయవాడలో, చదువుకున్నది గుంటూరులో. నాకు తెలిసినంత వరకు బిజినెస్ చేసే ఫ్రెండ్స్ ఎవరూ లేరే. మీకు గుర్తులేకపోవచ్చు. ఈ సూట్ కేసు చూస్తే గుర్తుపడతారని నాన్నగారు చెప్పారు. ఒకసారి ఈ సూట్ కేసు చూడండి. ఈ సూట్ కేసు నాది. ఎప్పుడన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా బ్యాగులో బట్టలు చదువుకుని వెళ్ళేవాడినే తప్ప సూట్ కేసు ఎప్పుడు వాడలేదు. అవును బాబు, ఇలాంటి సూట్ కేసులు మా ఇంట్లో లేదు. మా అబ్బాయి కూడా ఎప్పుడు వాడలేదు. ఇది ఇప్పటిది కాదండి, 20 సంవత్సరాల క్రితంది. అవునండి, మా నాన్నగారు విజయవాడలోనే ఉండేవారు. బిజినెస్ కోసం వైజాగ్ వచ్చేసారు. మా నాన్నగారి ఫ్రెండ్ వైజాగ్ వచ్చినప్పుడు ఈ సూట్ కేసు మర్చిపోయారట. మా నాన్నగారు కూడా చాలా కాలం ఈ సూట్ కేసు పట్టుకొని విజయవాడ వచ్చేవారు. అప్పుడు సెల్ ఫోన్స్ అవి లేవు కదండి కమ్యూనికేట్ చేయడానికి. కానీ వాళ్ళు ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయారని తెలిసింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు. తర్వాత నాన్నగారి ఫ్రెండ్స్ ద్వారా ఎంక్వైరీ చేస్తే ఇక్కడ ఉన్నారని తెలిసింది. అందుకే ఈ సూట్ కేసు మీకు ఇచ్చి మా నాన్నగారి బాధ్యత నా బాధ్యత ఇచ్చుకున్నాను వచ్చేసాను. గారి పేరు శేఖర్. ఇంటి పేరు పల్నాడు. పల్నాడు శేఖరం. పేరు గల వారు నా ఫ్రెండ్స్లో ఎవరు లేరే. నువ్వు రాంగ్ అడ్రస్ కూర్చోబా. రూమ్ నెంబర్ 14-80 శివాలయం వీధి 2వ లైన్. ఇదే కదండి? కరెక్టే. మీ నాన్నగారి స్నేహితుడి పూర్తి పేరు? కాకి హరిశ్చంద్ర ప్రసాద్. ఏమంటే దాని పేరుతో నా పేరు కుడిపాటి హరిశ్చంద్రరావు. హరిశ్చంద్ర ప్రసాద్ కాదు. అడ్రస్ సరిపోయింది, ఇంటి పేరు కూడా సరిపోయింది. పేరులోనే కాస్త తేడా. నాన్నగారు ఫోన్ చేసేస్తాను, మాట్లాడండి. మీరు అవునా కదా తెలిసిపోతుంది. మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది, దయచేసి తర్వాత ప్రయత్నించండి. అనుకున్నారేమో. మీకు గుర్తు లేకపోతే మీరు కాకపోవచ్చు. ఈ సూట్కేసులో ఏమున్నాయి? ఇందులో అంత ఇంపార్టెంట్ వస్తువులు ఏం లేకపోవచ్చు. లేకపోతే ఇండియన్ మర్చిపోరుగా. సారీ అండి, ఇంత రాత్రి కూడా మిమ్మల్ని అందరినీ లేక ఇబ్బంది పెట్టాను. వస్తానండి. బాబు, ఎంతో శ్రమపడి హైదరాబాద్ నుండి వచ్చారన్న. ఇంత రాత్రి ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? పోనీ ఈ ఊర్లో నీకు బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నారు? లేరండి. ఈ టైంలో హైదరాబాద్ వెళ్ళాలంటే ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ ఉండకపోవచ్చు. మీరేమనుకున్నట్టే నాకు హెల్ప్ చేయగలరా? పర్వాలేదు, చెప్పండి. మరి ఏం లేదండి, నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి. నాన్నగారికి ఫోన్ చేసి కరెక్ట్ అడ్రస్ కనుక్కుంటాను. అప్పటిదాకా ఈ సూట్ కేసు మీ దగ్గర నుంచి మీకు ఇబ్బంది అయితే వద్దు. మీ అనుమానం అంటే నాకు అర్థమవుతుంది. ముక్కు మొహం తెలియనాడు వచ్చాడు, సూట్ కేసు ఉంచమంటున్నాడు ఏమిటనేగా. ఇందులో ఏ బాంబో ఉందని మీ అనుమానం. ఇటువంటిది ఏమి లేదు బాబు. మీకు లేకపోవచ్చు, మీ అబ్బాయికి ఉన్నట్టు ఆలోచనలు నా దగ్గర లేవండి. ఉంటే ఇప్పుడే ఓపెన్ చేసి చూపించేవాడు. సరే, నేను అడ్రస్ కనుక్కుంటూ 1 రోజుల్లో వస్తాను. లేదా మా ఫ్రెండ్స్ ఎవరైనా పంపిస్తాను. వస్తానండి. బాబు, ఇంత రాత్రి ఎప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఈ రాత్రికి మా ఇంట్లోనే ఉండి ఉదయం ఎందుకని? అంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానేమోనని. ఫోన్ చేసావా బాబు? ఇటువంటిది ఏమీ లేదండి. ఇది నా గది, మీరు నిరభ్యంతరంగా ఉండొచ్చు. ఇంతకీ నువ్వు ఫోన్ చేసావా లేదా? టిఫిన్ చేస్తాను. ఎప్పుడు తిన్నావో ఏమో.
భోజనం సిద్ధంగా ఉంది కొట్టించమంటావా? మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. భోజనం వద్దు కానీ మమ్మల్ని పడకు, ఏం కావాలో అడుగు. మరేం లేదమ్మా, పడుకునే ముందు కొంచెం పాలు తాగి పడుకోవడం నాకు అలవాటు. మా నాన్నగారిలా మీకు కూడా పడుకునే ముందు పాలు తాగే అలవాటు ఉందన్నమాట. అంతేనా? ఇంకేమిటో అనుకున్నాను, చేస్తాను. ఇబ్బంది పెట్టమని ఉన్నది. అలాంటిది ఏమీ లేదు. అనుకోని అతిథిలాగా వచ్చావు. మమ్మల్ని అద్భుతంగా అదండి, ఈ సూట్కేస్ కొంచెం లోపల జాగ్రత్తగా పెడతారు. ఎందుకంటే ఇది మా నాన్నగారి ఆరో ప్రాణం. రఘు, సూట్ కేసు తీసుకెళ్ళి నా విలువ మీద పెట్టు. అలాగే తీసుకో. రేపు తెల్లవారుజామున వెళ్ళిపోతాను. మిమ్మల్ని లేపు ఇబ్బంది పెట్టాను. చెప్పి వెళ్ళదని అనుకోకండి. అలాగే ఆ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. రఘు అనుకున్నా అనుకున్నా రఘు అనుకున్నా రఘు అనుకున్నా ఇరవై రోజుల క్రితం అనుకున్న జిల్లా మన ఇంటికి వచ్చిన ఫోటో కూడా ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఎలా జరిగింది? హైదరాబాద్ నుండి వైజాగ్ వచ్చే ట్రైన్ ఎక్కడంట. గుంటూరులో దిగి వాటర్ బాటిల్ కొనే టైంలో ట్రైన్ మూవ్ అవడం వల్ల గాబరాగా ట్రైన్ ఎక్కిపోయి చారి చక్రాల కింద పడిపోవడం వల్ల ఎవ్వరూ గుర్తించలేని విధంగా ఎలిగిపోయాడు. చివరికి పోలీసులు జేబులో ఉన్న ఆన్లైన్ రిజర్వేషన్ టికెట్ ఆధారంగా ఆ చనిపోయిన వ్యక్తిని ఈ ప్రకాశ్గా గుర్తించారు. ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత ఘోరం జరిగింది. ఆ రోజు మన ఇంటికి వచ్చాడు ఆ కుర్రాడేనా? అన్నట్టు మంచి అన్నట్టు అక్కడ తెచ్చి సూట్కేస్ మన దగ్గర ఉండిపోయింది కదా. అవునండి, వాళ్ళు నాన్న ఫ్రెండ్కి బాగున్నాడు. బహుశా మన ఇంటికి రావడానికి బయలుదేరాడేమో. చేసి ఎవరికో తెలియదు. పోనీ అక్కడ ఫోన్ నెంబర్ ఏమైనా ఇచ్చారు? లేదండి. జాబీ, సూట్ కేసు ఓపెన్ చేస్తే అందులో కావాలంటాయి. ఆ తర్వాత అడ్రస్ కూడా ఉంటుంది. అది అప్పుడు ఎవరితో చూసి ఇచ్చేయచ్చు కదా. నిజం, సూట్కేస్ ఎవరితో వర్క్ ఇచ్చేస్తే అప్పుడు రాడా ఆయన సూట్కేస్ ఎక్కడ పెట్టావు? నువ్వే కదా పేరు పెట్టావు. 20 సంవత్సరాల క్రితం సూట్ కేసు అన్నాడు. ఆ తాళం చెవులు కూడా మన దగ్గర లేవు. దాన్ని ఎలా ఓపెన్ చేయాలి? ఏమైనా లాకరా బాగుంటారమ్మా. ఆలోచన ఉంటేనే కానీ ఓపెన్ అవ్వకూడదు. ఇలాంటివి ఎవరు పెట్టినా ఎంత పెట్టినా ఇది మన డబ్బు. చూడండి, అదృష్టం అనేది మంచు కట్టలాంటి. అది కలిగి ఉంటుంది, దాన్ని మనం వాడేసుకోవాలి. నెల రోజుల నుంచి లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటున్నా అసలు మనం గుర్తించలేకపోయాడురా. అమ్మ లక్ష్మీదేవి తప్పైపోయింది, అప్పుడు క్షమించు. ఏమండి, ఎలాగో ఆ అబ్బాయి చనిపోయాడు కాబట్టి మన అవసరాలకి డబ్బు వాడేసుకుందాం. రఘు, ఏం మాట్లాడుతున్నావు? ఏ సమాధానం చెప్తావు? తిరిగే చెప్దాం. అవునండి, ఆ అబ్బాయి మనకి డబ్బు ఇచ్చినట్టు రుజువులు సాక్ష్యాలు మన దగ్గర ఏమీ లేవు కదా. అయినా అందులో డబ్బు ఉందన్న విషయం ఆ అబ్బాయి కూడా తెలియదు అనుకుంటాను. కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టడం అంటే ఇదే. ఆ భగవంతుడు మన అవసరాన్ని గుర్తించి ఇంత డబ్బు పెట్టి పంపించాడండి. మీరెన్ని చెప్పినా కష్టార్జితం కానిది మనకొద్దు. పరాయి సొమ్ము విసుగుతో సమానం. ఇప్పుడు ఆ డబ్బులు మన అవసరానికి వాడుకోకపోతే మీరు అన్న విషయం మన అందరం తీసుకోవాల్సి వస్తుంది. ఆలోచించండి, సమయానికి డబ్బు ఇవ్వకపోతే అమ్మాయిని ఇంటికి పంపించేస్తారని విజయకుడు గారు అన్నారు. 2 రోజుల్లో మనం 10 లక్షలు తీసుకురాగలమా చెప్పండి. అన్న మాట ప్రకారం ఇవ్వ లేకపోతే హరిశ్చంద్రుడు బాగా నమ్మేసినట్టు మీరు నన్ను నమ్మేస్తారా? ఆలోచించండి, తెలియక ఆలోచించండి. ఇప్పుడు మనం ఈ డబ్బు వాడుకోవడం వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదు. అయినా ఆ భగవంతుడే మనకి ఇలా సహాయం చేశాడు. ఇది చేస్తే మన అమ్మాయి జీవితం అబ్బాయి జీవితం కూడా బాగుపడుతుంది. ఈ సూట్కేస్ మోసం వస్తే
చేస్తామో చెప్తాం. ఇందులో డబ్బు సంగతి మనకి తెలియదు కదా. మొత్తం మాట్లాడమా ధర్మరాజంతటి వాడే అబద్ధం ఆడాడు. మనమెంత అయినా భగవంతుడే ఈ రూపంలో మనకు సహాయం చేశాడని ఎందుకు అనుకోలేదు? ఏది ఏమైనా సరే ఈ డబ్బు వాడటానికి వీలేదు అంతే. అదే మీ నిర్ణయం అయితే మా నిర్ణయం కూడా మేము తీసుకోవాల్సి వస్తుంది. ఏమిటది? రేపు నలుగురు చేత మాటలు పడే కన్నా ఇప్పుడే అందరూ విషయం తాగి చావు. మీరు ఎలాగో నా బిజినెస్కి డబ్బులు అవ్వలేదు. ఆలోచించండి. ఎవరికి మోసం చేయడం లేదు, ఎవరికి అన్యాయం చేయడం లేదే. నాన్న దగ్గరకు వచ్చిన డబ్బుని వాడుకుంటున్నాం అంతే. రేపు ఎవరైనా వచ్చాక ఇచ్చేస్తామని చెప్తాం. నేను ఎలాగో బిజినెస్ చేస్తానుగా, చెల్లి కట్టిన డబ్బులు అంటారా? ఎలాగో మీ ఫ్రెండ్ వాడు చెప్పినట్టు చెయ్యండి. చెప్పినంత ఈజీ కాదు, చెయ్యటం. ఏం చేస్తారు? ఇచ్చిన వాళ్ళు ఎలా పోతారు? ఈ సొత్తు ఈ డబ్బు ఎవరికి ఇస్తారు? మరి వాళ్ళు తెలియదు. హరిశ్చంద్ర ప్రసాద్ అనే పేరు గల వాళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. నీదా 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 అని గడప గడపకు వెళ్ళి అడిగిస్తారా? ఎవ్వరికి ఇవ్వలేరు. మీ ఒక్కరి నిర్ణయం మీదే మన నలుగురి జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఈ డబ్బు వాడు అందరం హాయిగా బ్రతుకుతాం, లేకపోతే చస్తాం. ఇంత ఆలోచిస్తారేంటండి? బిడ్డల మొత్తం చూసి వాళ్ళు చావు చూసి ఇంత బతుకుంటారు అనుకుంటున్నారు. ఆలోచించండి. అప్పుడు కూలిపోతే అది కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటే దాన్ని చూసి ఏడవాలా? బ్రతకడానికి ఏ దారి దొరకవాడి కుమ్మలి కుమ్మలి ఏడుస్తుంటే వాడిని చూసి ఏడవాలా? ఎవరిని చూసి ఏడవాలో మీరే చెప్పండి. రేపు రేపు ఏమి జరగబోతుందో రేపు అనేది చూడాలంటే ఈ డబ్బు మనం వాడుకోగలుగుతాం. ఏమిటో ఏర్పాట్లు ఏమిటి సంగతి? రండి, కూర్చోండి. అందరూ ఖుషిగా బిజీ బిజీగా ఉన్నారు. ఏమిటి సంగతి? వేళ మా డాడీకి 61వ బర్త్డే, అందుకే అప్పట్లో నేను ఆగరండి కూడా వచ్చేసాను. ఏమి అడవి ఎప్పుడు లేని ఆర్భాటాలు అనవసర ఖర్చులు. అబ్బా, అనవసరమైన ఖర్చులు అంటారేంటండి? అదంతా ఆ సూట్కేస్ దయ వల్ల. చూటుకేస్తుందమ్మా. ఆ సూర్యనారాయణమూర్తి దయ వల్ల ఇక నుండి మన అందరి కష్టాలు తీరిపోయాయి. ఇక నుండి మన అందరి జీవితంలో సంతోషాలు సంబరాలు. అమ్మా ఏమో అనుకున్నాను కానీ బావగారు సాధకనామది సత్యహరిచంద్రుల అన్న మాట మీద నిలబడి మొత్తం ఇచ్చేశారమ్మా. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. అమ్మా బాగా పక్కన అన్న మాట ప్రకారం మొట్టమొదటి శుభలేఖ నీకే ఇస్తున్నాను. ఆ ప్రశ్నవాడు ఇప్పుడే ఇచ్చాడు, డైరెక్ట్ వచ్చేసి. ఇప్పుడు వచ్చారేమిటి? కూర్చోండి. ఇంతకీ పెళ్లి కూడా లేదు. అదేనమ్మా, వచ్చే శనివారం రాత్రి 9:30 పనులన్నీ ఒక్కడే చేసుకోవాలి. మీ అల్లుడు ఉన్నాడా అంటే ఆఫీస్ పనులు తీర్పు లేదా.
ఒక్కడే కుర్తులో పట్టి అలకలాగా కొట్టుకుంటున్నాను. రావుగారు మీరేం టెన్షన్ పెట్టుకోకండి, అవసరమైతే మా దగ్గర పంపిస్తాను. ఆ మాట అన్నారు చాలు. అయ్యో 3 రోజుల ముందుగా రావాలి మా అమ్మాయి దగ్గర. సారీ అంటారు. అదే నెక్స్ట్ అంటే ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. ఆ ఏర్పాట్లో ఉన్నాం, ఏం అనుకోకండి. నువ్వు అభివృద్ధిలోకి రావడమే నాకు కావాల్సింది. లగ్నం టైం మాత్రం తప్పుగా రావాలి సుమా. పెద్దవారిని చూడకుండా నువ్వు వచ్చినట్టు మాట్లాడేశాను. మేము అనుకుంటుందే అదేవాడివయ్యా, ఆవేశంలో ఎన్నెన్నో అనుకుంటున్నాం. అవన్నీ పట్టించుకుంటే మనిషి ముందుకు సాగలేడు. ఇదిగో నా పేరు సాంబశివుడు, నా చర్మం మందం. ఏ కదా చర్మం అన్నమాట. బావగారు వస్తాను. అమ్మా చెల్లమ్మ. డాడీకి నేను ఉద్యోగం ఇస్తున్నాను. ఉద్యోగమా? నాకా? ఉండండి, నా నెక్స్ట్ సెంటర్లో మీకు ఉద్యోగం ఇస్తున్నాను. మీరు కూడా వస్తే నాకు కాస్త రిలీఫ్గా ఉంటుంది. సర్లేరా, ఏది ఏమైనా మన సమస్యలన్నీ తీరిపోయాయి. అంతా ఆ సూర్యనారాయణ సూర్యనారాయణ దేవత కాదమ్మా, అసూట్ దేవతలా. ఏంటి నన్ను అందరూ వింతగా చూస్తున్నారు? నేనండి మీ అనుకునే అతిథిని. మీ ఇంట్లో సూట్ కేసు ఉంటున్నాను, మర్చిపోయారా? నువ్వు బాబు ఇలా వచ్చావేంటి? నేనే కానీ నన్నేంటి అందరూ వింతగా చూస్తున్నారు? నేను జయమనుకుంటున్నారా? ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయానని అందరూ అనుకున్నారు, కానీ నిజానికి చనిపోయింది నేను కాదు, నా ఫ్రెండ్. మరి అసలు అసలు ఏం జరిగిందో చెప్పు. నేను వైజాగ్ వెళ్దామని ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాను. నా ఫ్రెండ్ వచ్చి అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలి, టికెట్ కావాలంటే నా అవసరం కన్నా వాడి అవసరం ముఖ్యమని నా టికెట్ వాడికి ఇచ్చేశారు. రిజర్వేషన్లో ఉన్న పేరు చూసి చనిపోయింది నేనే అమౌంట్ అని నా పేరు పేపర్లో వేశాను. మరి మీ ఫోటో పేపర్లోనే వచ్చింది. ఇదా నా ఫ్రెండ్ జేబులో ఉన్న పర్సులో నా ఫోటో ఉందండి, అది చూసి పేపర్లో నేనే ఇస్తాను. మరి మీ ఫోటో మీ ఫ్రెండ్ చెప్పడానికి ఎలా అయింది? వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అండి. వాడి ప్రాణ పరిస్థితిలో ఉన్నప్పుడు నేను హెల్ప్ చేశాను. అప్పటి నుంచి నన్నే దేవుడిగా భావించి ఎల్లప్పుడూ నా ఫోటో జేబులో పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అవునవును, ఒక్కొక్కసారి అలా కూడా జరుగుతూ ఉంటాయి. బాబు, మీ అన్నగారు ప్రింట్ అడ్రస్ దొరికిందా? దొరికిందండి, అది చెప్తాను వచ్చాను. నా సూట్ కేసు ఇవ్వండి, వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తారు? క్యాబ్ బుక్ చేసుకుని వచ్చానండి, నా సూట్ కేసు ఇవ్వండి, వెళ్ళాలి. ఎప్పుడు రాత్రిలో వస్తాను వెళ్ళిపోతానంట. ఈ ఫోటో నుండి పొద్దున్న వెళ్ళగానే ఇవాళ మీ అంకుల్ గారు పుట్టినరోజు కూడా. అలాగా విష్ యూ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. కానీ నేను అర్జెంట్గా వెళ్ళాలి, నా సూట్ కేసు ఇవ్వండి. ఈ ఒక్క రాత్రికి ఉండండి చాలు. ఏమిటి అలా చూస్తున్నారు? ఆ అబ్బాయి ఈ ఫోటో ఉన్నదని మీరైనా చెప్పండి. అవును బాబు, ఈ ఒక్క రాత్రికి మాతో సరదాగా సంతోషంగా ఉండు. మీరు చెప్తే మా నాన్నగారు చెప్పినట్లే. సరే, మీ అందరి ఆజ్ఞానం ఆప్యాయత చూస్తుంటే ఈ రోజు రాత్రికి మీతో గడపాలని ఉంది. సరే, క్యాబ్ డ్రైవర్ని పంపించేసి వస్తాను. ఏంటండి? ఫోటో మీద ఫోటో ఇలా కట్టంటాడు. బయట బతుకొచ్చాడంటండి. నేను ముందే చెప్పాను, ఏదో ఒక రోజు ఎవరో ఒకరు వస్తారని. అబ్బా, ఆ రోజు ఇంత తొందరగా వస్తుందని నేను అసలు ఊహించలేదండి. ఏం చేయాలో అది ఆలోచించండి. ఏముంది, జరిగింది చెప్పేద్దాం. సూట్ కేసులో ఉన్న డబ్బు మొత్తం 20 లక్షలు మనమే వాడేసుకున్నామంటే ఊరుకుంటాడా? డబ్బున్న సంగతి మనం ఎందుకు చెప్పడం? మీరు చూద్దాం. అవునా? ఆ రోజు ఆ సూట్ కేసులో ఏముంది అని అడిగితే ఏమో నాకు తెలీదు అన్నాడుగా. సారీ అండి, అందరు ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మన్నారు. నా సూట్ కేసు ఇవ్వండి, వెళ్ళాలి. ఈ ఒక్క రాత్రికి తప్పకుండా ఉంటారనుకున్నా. బిజినెస్ పని మీద ఊరు తిరుగుతుంటాను. ఈసారి వచ్చినప్పుడు తప్పక మీ ఇంట్లో ఉంటాను. నా సూట్ కేసు ఇవ్వండి. సూట్ కేసు నువ్వు వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తుంది, అప్పటి వరకు ఉంటుంది బాబు. నా సూట్ కేసు ఇవ్వండి. సూట్ కేసు. రఘు, ఆ సూట్ కేసు తీసుకొచ్చి అతనికి ఇవ్వు. చెప్పండి. చెప్పేది నీకే, తీసుకొచ్చి అతనికి ఇవ్వు.
బీరువా మీద నుండి కింద పడి ఓపెన్ అయిపోయింది. 20 లక్షలు 20 లక్షలు ఏంటి బాబు? సూట్ కేసులో పెట్టింది 20 లక్షలు. ఇందులో చెత్త బట్టలే ఉన్నాయి, డబ్బులు లేవే. నాకే కథ చెప్తున్నారా? 2000 కోట్ల రూపాయల కట్లు 10 ఉండాలి. పెట్టింది నేను. ఆ నోట్ల నంబర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. నిజం చెప్పండి, చెప్పండి. జరిగేది ఏమిటో పూర్తిగా ఏం చెప్తారు? చూడండి, మీ మాట మీద నమ్మకం ఉంది, చెప్పండి. ఇందులో 20 లక్షలు ఉన్నమాట వాస్తవం. కానీ నన్ను కొన్ని అవసరం వచ్చింది. ఆ మాట చెప్పండి. నిజం చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? మీ అవసరాన్ని వాడుతున్నారు అంతేగా. ఇస్తారో చెప్పండి అని వెళ్ళిపోతానని అనుకున్నారా? నేను వచ్చిందా 20 లక్షల కోసం. బిజినెస్ లో మోసపోయాను. రేపు కోర్టులో 20 లక్షలు డిపాజిట్ చేయాలి. అందుకే క్యాబ్ బుక్ చేసుకొని మరి వచ్చాను. ఇప్పుడు నాకు ఆ 20 లక్షలు కావాలి అంతే. 20 లక్షలు అంటే లేదా? ఎలా వాడుకున్నారు? పేపర్లో వార్త చూసి చచ్చిపోయాడు, హాయిగా 20 లక్షలు కాజించాను అంటున్నారా? మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. నాకు ఇప్పుడు ఆ 20 లక్షలు కావాలి. లేకపోతే ఏం చేస్తారు? పోలీస్ కంప్లైంట్ ఇస్తా. మీరు ఎవరెవరికి ఎంత ఇచ్చారో వాళ్ళందరి దగ్గర నుంచి రికవరీ చేయిస్తా. చెప్పండి. మీరు తెచ్చేస్తే మీ పరువు నిలబడుతుంది. నేను తెప్పిస్తే మీ పరువు పోతుంది. నేను ముందే చెప్పాను, పరాయి సొమ్ము విషయంతో సమానం అని. నా మాట వింటేనా? బాబు, చిన్నవాడినైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. ఆ డబ్బు మేము విలాసాల కోసం వాడుకోలేదు. ఒక ఆడపిల్ల బతుకు ముక్కి పలు కాకుండా ఉండడం కోసం ఆ డబ్బులు వాడుకున్నాం అంతే. అవునండి, ఉద్యోగం కోసం తిరిగి విరక్తి చెంది సొంతంగా నా కాళ్ళ మీద నిలబడాలని ఆ డబ్బు వాడుకున్నాను. మీ కష్టం చెప్పుకున్నా సరే, నా కష్టం ఎవరు తీరుస్తారు? నేనెవరికి ప్రాధాన్యపడాలి? మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నాకు ఇప్పుడు ఆ 20 లక్షలు కావాలి అంటే. బాబు, నువ్వు బిజినెస్ చేస్తున్నావు. 10 మందిలోని నీకు పలుకుబడి పరపతి ఉంటాయి. నువ్వు అడిగితే ఎవరైనా సహాయం చేస్తారు. కానీ ఇప్పుడు నువ్వు కాదంటే మాకు చావు తప్ప మరో మార్గం లేదయ్యా. దయచేసి అర్థం చేసుకోమమ్మా. నేను చేయకపోతే ఏం చేస్తున్నారు మీరు? చూడండి, 20 లక్షలు ఉన్నాడు, లేకపోతే పోలీస్ రిపోర్ట్ ఇస్తాడు. చూడగానే మొత్తం డబ్బంతా ఇవ్వమంటాడని, గొడవ చేస్తాడని మీరు ఊహించుంటారు. ఇప్పుడు ఆ ఊహే నిజమైతే ఏం చేస్తారు? ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? మీరు 2 లక్షలు ఇవ్వండి. ఇచ్చిన డబ్బు వెనక్కి ఇవ్వమని నిజంగానే అడగగలవా? లేక షాపుకి ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయమని షాపు వాళ్ళని అడుగుతారు. ఏం చేయాలి? దీనికి ఒక్కటే పరిష్కార మార్గం. అది ఆ అనుకోని అతిథిని చంపేయడం. ఏం కూసారా? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, మనకు వేరే మార్గం లేదు. ఈ సమాజం దృష్టిలో అతను ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. మరి ఇంటికి వచ్చినట్లు సూట్ కేసు ఇచ్చినట్లు రుజువులు ఆధారాలు లేవు. తన్ని చంపి రైలు పట్టాల మీద పడేస్తే గుర్తు తెలియని శవంగా మారిపోతాడు. ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. మనిషి హంతకుడిగా మారిపోవాలి. ఇంతగా దిగజారిపోవాలా? రోజు పేపర్లో టీవీలో చూస్తూనే ఉన్నాం. ఆస్తుల కోసం అన్నదమ్ములు కొట్టుకు చూస్తున్నాం. తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భార్య తల పగలగొట్టిన వాళ్ళని చూస్తున్నాం. నేటి యువత వ్యసనాలకు బానిసలే. దోపిడీలు, దొంగతనాలు, నేరాలకు పాల్పడుతున్నాం. చదువుకున్న మేధావులు సైతం సైబర్ నేరాలకు పాల్పడటం లేదా? డబ్బు మనిషిని నేరస్తుడిగా మార్చేస్తుంది. దుర్మార్గంగా ఎలా మాట్లాడవచ్చు కదా? పరిస్థితులు ఎదురు తిరిగినప్పుడు తప్పదండి. అంటే నువ్వు కూడా చంపడానికే ఒప్పుకుంటున్నావా? తప్పదు అని అనుకున్నప్పుడు అందుకంతకన్నా వేరే మార్గం లేదు. జరిగింది చెప్తా, నచ్చ చెబుదా. లేకపోతే 20 లక్షలు కావాలి అంటే చెప్పండి. మీరు ఏం చెప్తారో చేద్దాం, చెప్పండి. ఎంతగా ప్రాతిపడి నచ్చ చెప్పాం ఆ సామసేనకి. మన మాట విన్నాడా? సమయానికి డబ్బిచ్చే కనుక సరిపోయింది. లేకపోతే ఈ పాటికి అమ్మాయి నటింట్లో కూర్చొని ఏడుస్తూ
అన్నపూర్ణ, ఆ బాధని మనం తట్టుకోగలమా చెప్పండి. తెలుసు తెలియక అడుగు వేసేసాం. ఇంకా మనం అడుగుని వెనక్కి తీసుకోలేము. ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా సరే ముందుకు వెళ్ళాల్సిందే. వెనకడుగు వేసాము, భూమిలోకి కూరుకుపోతాము. చావు వల్ల మన నలుగురి చావులు ముడిపడి ఉన్నాయి. అవునండి, కన్ను కోసం అమ్మడి చావు, వచ్చాక దొరకలేదని వాడి చావు, వాళ్ళని చూసి నా చావు, మమ్మల్ని చూసి మీరు. ఒక్కడి కోసం నలుగురు చావడమా, లేక నలుగురు కోసం ఒక్కడు చావడమా? ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. అతన్ని చంపేస్తారా? మనిషిని బ్రతికించడం అంటే కష్టం కానీ చంపడం చాలా తేలిక. అతనికి కొడుకుల ముందు పాలు తాగాను, పాలల్లో కొంచెం విషం కలిపేసాం. విషయం కలిగిన పాలు నా చేతులు ఎన్నికలేదు. అనగానిస్తారులే, ఎవరు మీరే. మీరిస్తేనే అనుమానం రాదు. నేను బయటికి వెళ్ళి బాయ్ని తీసుకొస్తాను. హడావిడిగా వెళ్ళిపోతున్నాడు, పిలిచినా పట్టించుకోవట్లేదు. అదే అర్జెంటుగా ఫోన్ వస్తే మాట్లాడడానికి వెళ్ళాడు. డ్రైవర్ని పంపించేశాను. డ్రైవర్ని పంపించేశానమ్మా. అమ్మా, నాకు అమ్మలేదు, నా చిన్నతనంలోనే చనిపోయింది. మీ ఆప్యాయత అనురాగం చూస్తుంది నాకు మా అమ్మే గుర్తుకొస్తుంది. అందుకే ఈ రోజుకి మీ చేతి వంట తిన్నామని ఇక్కడ ఉండిపోతున్నానమ్మా. నాకు అన్నీ ఉండమ్మా. కలిసి భోంచేద్దాం. వాడు వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. ముందు మన భోంచేద్దాం. రండి. పక్కనే ఉంటాడు. ఏం చేస్తున్నాడు? భోంచేస్తున్నారా? అమ్మ చేతి వంట ఇంత కమ్మగా ఉంటుందని నాకు ఈ రోజే తెలిసింది. అమ్మా, ఈ ఊరు వచ్చి ప్రతిసారి తప్పక మీ ఇంటికి వస్తాను. నీకు అభ్యంతరం లేదు కదా? అన్నట్టు నా సూట్ కేసు ఒకసారి తెస్తారా? అదే అన్నట్లు రఘు మర్చిపోయాను, మీరు ఏం చేసుకుంటారు? నేను నెట్ సెంటర్ వాకం చేసి అందుబాటులో ఉన్నానండి. గారు పంపిస్తున్నారు. మీకేమైనా హెల్ప్ కావాలంటే అడగండి, నేను చేస్తాను. వచ్చే శనివారమే ప్రారంభిద్దాం అనుకుంటున్నానండి. మీరు ఉంటే మీతోనే ప్రారంభిస్తాను. నేనా? ఎంతవారు నాన్నగారితో ఓపెన్ చేయండి. దినేష్ గారు పాలు తీసుకోండి. షుగర్లెస్ పాలు మీవి. నా సూట్ కేసు వెళ్ళేటప్పుడు ఇస్తానండి. అన్నట్టు నాకు చాలా పనులు ఉన్నాయి. మీరు రూమ్లోకి వెళ్ళి పాలు తాగి హాయిగా రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి. ఈ రోజుతో మన సమస్యలు, మన దరిద్రం అన్నీ తీరిపోతాయి. నాన్న బిడ్డల బ్రతుకు కోసం మరో తల్లి కన్న బిడ్డని ఎలా చంపగలుగుతున్నా? కడుపు తీపండి. నా బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో అన్న ఆదరణతో నా కన్న పేరు కదులుతుంటే లోపల గర్భసం చిక్కుంటున్నది. ఆ బాధపడు మరో కన్న తల్లి బాధ నా కంటికి కనిపించలేదండి.
నా కళ్ళు మూత పడుతున్నాయి. ఆ సూట్ కేసు గురించి మీకు నిజం చెప్పాలి. మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు. మీకెలా తెలుసు? అంటే ఆ సూట్ కేసు మీరు ఓపెన్ చేశారా? ఇదేంటి నాకేదో తేడాగా ఉంది. ఆ పాలలో ఏమైనా కలిపారా? అవును, మీరు తాగిన పాలల్లో విషం కలిపి ఆ సూట్ కేసులో ఉన్న 20 లక్షల కోసం ఆ విషయం చెప్తామని వచ్చాను. ఇప్పటికిప్పుడు మీరు 20 లక్షలు తమ్మంటే అందుకని పాలలో విషం చెప్పి చంపాలని అనుకున్నారా? పెద్దవారు, నా తండ్రి లాంటి వారు మీరు కూడా. నేను చనిపోయే ముందు మీకు నిజం చెప్పాలి. ఆ సూట్ కేసు పట్టుకురండి, ప్లీజ్ పట్టుకురండి, ప్లీజ్. ఇందులో ఉన్న 20 లక్షలు వాడుకున్నారు సరే, అందులో ఉన్న లెటర్ చదవాలని అనిపించలేదా? ఇందులో జత బట్టలే ఉన్నాయి, లెటర్ లేదే. ఆ సూట్ కేసు, అందులో ఉన్న జత బట్టలు చూస్తుంటే మీకు ఏమీ గుర్తుకు రావడం లేదా? ఆ జిప్ ఓపెన్ చేయండి, అందులో ఉన్న లెటర్ తీయండి, చదవండి. ఒరే హరి, ఎలా ఉన్నావురా? నేనురా నీ చంద్రాన్ని, అదే చంద్రశేఖరాన్ని, నీ చిన్ననాటి స్నేహితుడు. గుర్తుకొచ్చానా? సూట్ కేసు పట్టుకుని వచ్చినవాడు నా కొడుకు. తన సూట్ కేసులో ఉన్న 20 లక్షలు నీవే. ఈ 20 సంవత్సరాల క్రితం ఇదే సూట్ కేసు పట్టుకుని నేను నీ దగ్గరికి వచ్చాను. జీవితంలో బాగా చితికిపోయాను. ఏదన్నా చిన్న వ్యాపారం చేసుకోవడానికి ఒక 20,000 కావాలని అడిగాను, నువ్వు ఇచ్చావు. ఆ 20,000తో చిన్న వ్యాపారం చేసి తరువాత విదేశాలకు వెళ్ళి బాగా సంపాదించాను. ఈ 20 ఏళ్లలో పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాను. కానీ నా ఆరోగ్యం క్షీణించిందిరా. చివరి క్షణాల్లో పుట్టిన గడ్డ మీద గడపాలని ఇక్కడికి వచ్చేసాను. నువ్వు ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేద్దామని చాలాసార్లు ప్రయత్నం చేశాను. నీ వ్యక్తిత్వం నాకు తెలుసు. స్నేహితుడికి సహాయం చేసిన డబ్బు తిరిగి తీసుకోవని తెలుసు. నేను నిన్ను చూడాలన్నా, నువ్వు నన్ను చూడాలన్నా నేను ఉండను. ఆఖరి క్షణాల్లో ఉన్నాను. నీ రుణం ఎలాగైనా తీర్చుకోవాలని ఈ సూట్ కేసులో 20 లక్షలు పెట్టి నీకు ఇస్తున్నాను. ఈ సూట్ కేసు మీ ఇంట్లో వదిలి వచ్చామని చెప్పాను. ఇది నీ డబ్బే. నీ అవసరాలకు చాలకపోతే ఈ లెటర్తో పాటు బ్లాంక్ చెక్ పెట్టాను. నీకు ఎంత కావాలో తీసుకోరా. తీసుకోకపోతే నా మీద ఒట్టే. ప్రేమతో నీ చందు. చూశాను అన్న, నా కన్న బిడ్డ లాంటి నిన్ను చేతులు చంపుకోవాలని చూశాను. బాబు బాబు, నీ ముందు నా మాటలతో మాడిపోయింది. నా కన్న పేరు కరిగిపోయింది. నీకేం కాకూడదు, నీకేం కాకూడదు. నువ్వు బతకాలి, నువ్వు బతకాలి. చూడాలి, బతకాలి. అవును, బ్రతకాలి. నా స్నేహితుడి కొడుకు బ్రతకాలి, బతుకుతాడు.
నా పాలల్లో విషం కలిపి ప్రకాశం చంపాలనుకుంటున్నాను. దానికి నా మనసుతో నేనే యుద్ధం చేయవలసి వచ్చింది. ఆ యుద్ధంలో నా వ్యక్తిత్వం గెలిచింది. ప్రకాశ్ తాగిన పాలల్లో నేను రోజు వాడే నిద్ర మాత్రలు కలిపి ఆ విషం కలిపిన పాలు నేనే త్రాగేస్తాను. విషం కలిపిన పాలు త్రాగిన నేను ఇంకా ఎందుకు బ్రతుకున్నానో తెలుసా? డబ్బు కోసం మనిషి తన తోటి మనిషిని చంపుకుంటున్నాడు. డబ్బే సర్వస్వం అనుకుంటున్నాడు. అది డబ్బుతో కొనలేని మనిషికి వ్యక్తిత్వం ముఖ్యం. ఆ వ్యక్తిత్వమే ఆ మనిషిని ఆ చంద్రాత్మం వెలుగొందేలా చేస్తుంది. అతిథి అభ్యాగతులను ఆదరించి గౌరవించి పూజించే సంస్కృతి సాంప్రదాయం మనది. అలాంటిది ఈ అనుకోని అతిథిని డబ్బు కోసం చంపేద్దాం నన్ను ఎప్పుడు ఒప్పించారో. ఎప్పుడో చనిపోయిన వాడు ఇప్పుడు ఎలా ఏమైనా అదృష్టవంతుడు. ఎందుకంటే చనిపోతున్న రోజునే పుట్టిన రోజు వేడుకలు జరిపిస్తున్నారు. చంద్ర, మళ్ళీ నాకు జన్మంటూ ఉంటే నీ స్నేహితుడిగానే పుట్టాలని సాయంత్రం 6 గంటలకు విజయవాడ సాంస్కృతిక సమాఖ్య విజయవాడ వారి నాటిక జన్మ హక్కు, రచన దర్శకత్వం శ్రీ సుఖమంచి కోటేశ్వరరావు. ఆ రెండవ నాటిక సిరిమొగ కల్చరల్ హైదరాబాద్ వారి నాటిక థింక్, రచన దర్శకత్వం శ్రీ మందునాథ్. మూడవ నాటిక నటరాజ ఆర్ట్స్ మల్లారు వారి నాటిక సాలెగూడు, రచన శ్రీ అడప సూరిబాబు, దర్శకత్వం శ్రీ మొమ్మడి తాతకొండ. రేపు సాయంత్రం కూడా ఇలాగే 6 గంటలకు మొదటి ప్రదర్శన జరపబడుతుంది. రేపు సాయంత్రం 6 గంటలకు విజయవాడ సాంస్కృతిక సమాఖ్య విజయవాడ వారి జన్మ హక్కు నాటిక, రచన దర్శకత్వం సుఖమంచి కోటేశ్వరరావు.